హలో అండి. వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలీషియస్ రెసిపీస్ ఏంటంటే 3 రకాలైనటువంటి ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు అండి. అది కూడా రాగి పిండితో చేసినటువంటి ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీలు అండి. ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో మొదటిది రాగి పిండి ఉత్తప్పం అండి. ఈ రాగి ఉత్తప్పము మనము చాలా హెల్తీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ టైంలో కూడా మనం డిన్నర్గా తీసుకోవచ్చు. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు రాగి పిండి, 1 కప్పు వరకు జొన్న పిండి, అందులోనే ఒక 1/2 కప్పు వరకు మనకి సూజీ అండి, రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. దానిలో 4 పచ్చిమిర్చిలు కూడా వేసేసుకొని దానిలోనే మనము 1 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కర్డ్ అండి, వాటర్ని ఏం యాడ్ చేయొద్దు, పెరుగును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకొని దానిలో మనము వాము అండి, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే చిటికెడంత టర్మరిక్ కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం ఎటువంటి వాటర్ని ఏం యాడ్ చేయకుండా చక్కగా దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా ఇలా చక్కగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఈ బ్యాటర్ని మొత్తము ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలోనే చిటికెడంతా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని మనం ఒకసారి అంతా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేట్టుగా మనం కలిపేసుకొని దీనిపైన మన రాగి పిండి బ్యాటర్ని వేసుకోవాలి. ఈ బ్యాటర్ మనకు కొంచెం మందంగా వేసుకోవాలండి, ఎందుకంటే ఊతప్పము మనకు మందంగా ఉంటేనే వస్తుంది. ఇలా మనం కొంచెం బ్యాటర్ని మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా వేసుకొని ఇప్పుడు దానిపైన తరిగినటువంటి కరివేపాకు తురుము, అందులోనే తరిమినటువంటి కొత్తిమీర, అందులోనే సన్నగా తరుముకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనే సన్నగా తరుముకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. ఈ మొత్తం కూడా క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ కూడా పిండికి పట్టే విధంగా ఇలా ఒక స్పాచులాతో ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా పిండికి పట్టేస్తాయి. మనం 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత చూసి మనము చక్కగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు మనం చక్కగా రోస్ట్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా మనకి రాగిపిండి ఉత్తప్పం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని దీన్ని మొత్తం ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాం. మొత్తం పిండిని కూడా ఇలాగే ఉత్తప్పంలాగా వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదా, రాగి పిండి ఉత్తప్పం చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ కానీ కాకుండా డిన్నర్గా కూడా మనకు యూస్ఫుల్గా ఉంటుందండి. చూసారు కదా, మనం రెండవ రెసిపీని చూసేద్దాము. రెండవ రెసిపీ మనకి రాగి పిండితో చేసినటువంటి ఇడ్లీ అండి. మనకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ టైంలో నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, ఏ హడావుడి ఉండదు. సింపుల్గా మార్నింగ్ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు వరకు మనము సూజీని తీసుకుంటున్నాము, బొంబాయి రవ్వ, 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నానండి. ఇవి తీసుకొని మనం ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అందులోనే కొంచెం మనకి పచ్చిశనగపప్పు, మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ చేసుకొని దీంట్లోనే మనం సన్నగా తరిగినటువంటి కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఇలా రోస్ట్ అయ్యే విధంగా కలుపుకొని ఇది మొత్తం రోస్ట్ అయిపోయిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న 1 కప్పు బొంబాయి రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ పచ్చివాసన పోయే వరకు ఇలా కొంచెం చక్కగా వేపేసుకోవాలండి. ఇది వేపేసుకున్న తర్వాత దానిలోనే ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. ఆ రాగి పిండిని కూడా వేసుకొని దీన్ని కూడా చక్కగా ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా కూడా 1 నిమిషం పాటు పడుతుంది. ఈ 1 నిమిషం పాటు ఇవన్నీ వేయించుకొని ఈ వేయించుకున్న వాటిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బౌల్లో ఇప్పుడు వేసుకున్నాం కదండి, దీంట్లో మనం వాటర్ యాడ్ చేయకుండా మనం దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చిటికెడంత టర్మరిక్ వేసుకొని ఇప్పుడు దీంట్లో కూడా 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం నైట్ టైంలో చేసుకోము కదా, అందుకని ఇది ఫర్మెంటేషన్ కోసం అనేసి 1 కప్పు వరకు కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్తో ఇలా అంతా చక్కగా కలుపుకొని 1 టేబుల్ స్పూను లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని చక్కగా ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ఇలా అంతా కలుపుకోవాలి.
ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ఇదంతా కూడా మిక్స్ చేసుకొని దీన్ని మనము కొంచెం సోడాని వేసుకొని ½ టేబుల్ స్పూన్ సోడాని కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇది చక్కగా కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకొని ఇడ్లీ పాత్రకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న ఇడ్లీ పిండి బ్యాటర్ని ఇప్పుడు ఇడ్లీ పాత్రలోనికి వేసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలోనికి ఇడ్లీ పిండి బ్యాటర్ని మొత్తం కూడా వేసేసుకొని మనం చక్కగా వీటిని మనం స్టవ్ పైన పెట్టేసుకొని వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం పిండిని నేను ఇడ్లీ పిండి పాత్రలోనికి వేసేసానండి. ఇడ్లీ పాత్రని స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో మనము ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా మనం రెడీ చేసుకున్నాం కదా, దీనిపైన ఒక క్యాష్యూ నట్ని ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకొని మనం మొత్తం ఇడ్లీలను రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక పాత్రను పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ పాత్రని ఇందులోకి పెట్టేసుకోవాలి. ఇడ్లీ పాత్రను అందులో పెట్టేసుకొని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇడ్లీలు ఇలా మనకు చక్కగా రెడీ అయిపోతాయి. ఈ రెడీ అయిన ఇడ్లీలను మనం చక్కగా ఒక తడి స్పూన్తో తీసుకోవాలి. ఇలా తడి స్పూన్తో తీసుకొని ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటా చట్నీ, ఏ పికిల్తో అనేవి చాలా బాగుంటాయండి. చూసారు కదా, మనకు చక్కగా ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మార్నింగ్ టైంలో ఇన్స్టెంట్గా ఈజీగా మనం ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ టైంలో డిన్నర్గా కూడా దీన్ని మనం తీసుకోవచ్చండి. మూడవ రెసిపీ చూసేద్దాము. మూడవ రెసిపీ రాగి పరాటాలండి. మనకి రాగి పిండితో చేసినటువంటి పరాటాలు. ఈ రాగి పిండి పరాటాలు మనం చాలా హెల్దీగా ఉంటాయి. ఈ రాగి పిండి పరాటా చేయడానికి ముందుగా 1 కప్పు రాగి పిండి, 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ రాగి పిండి గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఒక ½ కప్పు గ్రేటెడ్ క్యారెట్ తురుమండి, తురుముకున్న క్యారెట్, తురుముకున్నటువంటి ఆలు అండి, బంగాళదుంప తురుమును యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనము తరిగినటువంటి కొత్తిమీర, అలాగే తరిగినటువంటి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని సన్నగా తరుముకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇవంతా చేయితోనే చక్కగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని చేయితోనే ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా వెజిటేబుల్స్ నుంచి వాటర్ వస్తాయి కదా, దాంతో అంతా కలుపుకొని తర్వాత తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా మనం ఈ చపాతీ పిండి బ్యాటర్ లాగా దీన్ని గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని అంతా కూడా చపాతీ పిండి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మనం దీనికి రెస్ట్ ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసేసుకొని దీని నుంచి కొంచెంగా బ్యాటర్ని తీసుకొని మనం పరాటాలను ఒత్తుకోవాలి. అయితే ఈ పరాటాలు మనం డైరెక్ట్గా ప్యాన్ పైనే ఒత్తుకుంటామండి. మామూలుగా మనం రోటీ మేకర్తో చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనము పరాటా పిండిని కొంచెం తీసుకొని ఇలా డైరెక్ట్గా మనం చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా పరాటా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మనం 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇలా పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని రెండవ వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా ఇలా ఫ్లిప్ చేసుకొని రెండవ వైపు కూడా మళ్ళీ మనము ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకుంటూ చక్కగా పరాటాలను రోస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. రాగి పిండి పరాటాలు చక్కగా మనకి రెడీ అయిపోతాయి. చాలా ఇన్స్టెంట్గా, హెల్దీగా, ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది మార్నింగ్ టైంలోనే కాకుండా నైట్ టైంలో డిన్నర్గా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇది మనకి రోటీ, పచ్చడి, పప్పు ఏ దాంతో అయినా చాలా టేస్టీగా ఉండే రెసిపీ. ఈ 3 రకాలైన రెసిపీలు మీరు చూసారు కదా, మనకి ఊతప్పము, అలాగే రాగి పిండి ఇడ్లీ, రాగి పిండి పరాటా, 3 రకాలైన రెసిపీలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ ఎంతో యూస్ఫుల్గా ఉండే రెసిపీస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.